సంక్రాంతి సెలబ్రేషన్స్ లండన్ లో ఎలా జరుగుతున్నాయో చూడడానికి వచ్చాము. ఇవన్నీ ఆథెంటిక్ గోదావరి డిషెస్ అన్నమాట. మీకు ఎక్కడ ఈ రెస్టారెంట్స్ లో కానీ ఎక్కడ దొరకవు. చాలా ఆథెంటిక్, మనం రెగ్యులర్ గా చేసుకునే టైప్ కాకుండా డిఫరెంట్ గా చేశారనమాట. సో అవి ఏంటో 1 by 1 చూపించేస్తాను, వచ్చేయండి. జనరల్ గా మనకి వడ అంటే మినపప్పుతో చేస్తారు గారెలు, కానీ ఇది మినపప్పుతో కాకుండా బొబ్బర్లతో చేసిన వడ. బొబ్బర్లతో. సో మినపప్పు కంటే బొబ్బర్లు చాలా హెల్దీ అన్నమాట. ఒకవేళ చిన్నపిల్లలకి ఎవరికైనా మనం పెట్టాలి హెల్దీగా అనుకుంటే ఇది బొబ్బర్లతో వేసిన గారెలు చాలా బాగుంటాయి. ఇది బూడిద గుమ్మడికాయ వడియాలు, ఇది గుమ్మడికాయ హల్వా. ఇది గుమ్మడికాయ హల్వా, ఇది బూడిద గుమ్మడికాయ స్వీట్. ఇది పనసపట్టు బిర్యానీ. పనసపట్టు బిర్యానీ వెజిటేరియన్ కింగ్ అంటే పనసపట్టు బిర్యానీ. మటన్ గోంగూర పికిల్. ఇది ఎక్కడి నుంచి వచ్చినట్టున్నారు? మా భీమవరం, మా ప్రభాస్ గారి దగ్గర నుంచి పెట్టారా లేకపోతే అక్కడ నుంచి తెప్పించారు. ఇదేంటండి రొయ్యలా? ఇది కొబ్బరి ఇంకా బెండకాయతో చేసిన రొయ్యలు. నాకు వెజ్ ఆకులో కూడా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. పచ్చి జీడిపప్పు వంకాయ. సో ఇది జనరల్ గా మనకి జీడిపప్పు అంటే ఎండు జీడిపప్పు దొరుకుతుంది మార్కెట్ లో. ఇది అలా కాకుండా పచ్చి జీడిపప్పు ఇండియా నుంచి తెప్పించి 3 వ్యక్తులు రాత్రంతా 6 గంటలు కలిసి వలిచి దాంతో చేసిన పచ్చి జీడిపప్పు వంకాయ కూర. బగారా రైస్, పకోడీ, ఇది దొండకాయ పచ్చడి. సో మన అవిసె గింజల కారపొడిలో నెయ్యి వేసుకుంటేనే కదా దాని టేస్ట్.